Hello future officers, welcome to UPSC and Groups Prep with Shrija. సో ఈ వీడియోలో మనం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి చూద్దాం. బికాజ్ ఇది న్యూస్లో ఉంది. ఎందుకండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఏ బాడీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 324, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో అందువల్ల మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం వైస్ ప్రెసిడెంట్ గురించి. సో ఎలక్షన్ టు ద ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2025. సో ఎలక్షన్ ఎలా జరుగుతుంది, అలాగే ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఇవన్నీ థింగ్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు అనౌన్స్ చేస్తారంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి కండక్ట్ చేస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది. సో ఎలక్టోరల్ కాలేజ్ కనుక చూసుకుంటే బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ, బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో ఇన్ ద మెథడ్ ఆఫ్ సీక్రెట్ బ్యాలెట్లో మనకి ఇది చేయడం జరుగుతుంది, ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మెథడ్ కనుక, సిస్టమ్ కనుక చూసుకుంటున్నట్టయితే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈ మెథడ్లో మనకి ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేసిందండి, ఆర్టికల్ 66. అకార్డింగ్ టు ఆర్టికల్ 66 ఇలా ప్రాసెస్ అనేది జరగాలి అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ఆర్టికల్ 66 అనేది ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 66 అనేది ప్రాసెస్, ఇవన్నీ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్. అండ్ దెన్ మనం వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ వచ్చేసండి మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, అంటే ఆటోమేటిక్గా ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అయిపోతారు. సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. అండ్ ఆల్సో ఈయన టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందండి, ఈయన టర్మ్ వచ్చేసి 5 years. ఉంటుంది 5 years. అకార్డింగ్ టు ఎక్కడండి, అకార్డింగ్ టు ఆర్టికల్ 67 ఈయన టర్మ్ వచ్చేసి 5 years ఉండడం జరుగుతుందండి ఇది. అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ ఏంటండి వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి, విల్ సీ అబౌట్ ద ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనం సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఉండాలి. లైక్ హీ ఆర్ షీ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా అనమాట, సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో ఆ ఏజ్ వచ్చేసి మినిమం 35 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మినిమం 35 years ఆఫ్ ఏజ్. అలాగే ఆల్ ది ఎలిజిబిలిటీ లైక్ ఏ రాజ్యసభ మెంబర్ షుడ్ హ్యావ్, లైక్ ఆ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ కూడా కావాలన్నమాట వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి. ఒక రాజ్యసభ మెంబర్ అవ్వాలి అంటే ఏ అయితే క్రైటీరియా ఉంటుందో అది కూడా దీనికి వర్తించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది రాజ్యసభకే ఎలిజిబిలిటీ అండి. సో నార్మల్గా రాజ్యసభకి అయితే 30 years సరిపోతుంది, మినిమం 30 years ఆఫ్ ఏజ్ అనమాట. బట్ వైస్ ప్రెసిడెంట్ కావాలంటే మాత్రం 35 years ఆఫ్ ఏజ్ అనేది మనకు అవసరం అనమాట. సో ఇది వైస్ ప్రెసిడెంట్ గురించి, అలాగే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ ఎలక్షన్ గురించి అనమాట. సో నేను ఒకసారి క్విక్గా మీకు ఒకసారి రివైజ్ చేసి క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ అండ్ నేను మీకు పీపీటీ స్లైడ్స్ కూడా ఒకసారి చూపిస్తాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. సో ఇది
కనుక మనం చూసుకున్నట్టయితే ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే బోత్ లోక్సభ అలాగే రాజ్యసభ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. లైక్ ఎలక్టెడ్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ అనమాట. బోత్ ఎలక్టెడ్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి, ఎలక్టెడ్ అలాగే నామినేటెడ్ మెంబర్స్, బోత్ మెంబర్స్ అనే వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లైక్ ఎంపీస్ అంటే ఎంపీస్ నథింగ్ బట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది సీక్రెట్ బ్యాలెట్ ప్రాసెస్లో జరుగుతుంది. అండ్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్లస్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడ్లో మనకి ఎలక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది అంతా ఎక్కడ మెన్షన్ చేశారు, ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ఆర్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్ 66లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ వైస్ ప్రెసిడెంట్ కనుక చూసుకుంటే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆటోమేటిక్గా అయిపోతారు. అండ్ దెన్ 5 years టర్మ్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 67. అండ్ దెన్ ఎలిజిబిలిటీ వచ్చేసి హీల్ లైక్ సిటిజన్ ఆఫ్ ఇండియా, హీ ఆర్ షీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మినిమం 35 years ఆఫ్ ఏజ్ అనమాట. సో దిస్ ఈస్ ఫర్ రాజ్యసభ. బట్ నార్మల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎంపీ ఆర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ అవ్వాలంటే జస్ట్ 30 years సరిపోతుంది. బట్ వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే మినిమం 35 years ఆఫ్ ఏజ్ అనేది కావాలన్నమాట. సో విల్ బి రివైజింగ్ త్రూ పీపీటీ స్లైడ్స్. సి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ 2025 ఇట్ ఈస్ అబౌట్ 17th వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనమాట. అనౌన్స్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ యాక్ట్ 1952. అండ్ దెన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వచ్చేసండి, ప్రొవిజన్ డీటెయిల్స్ వచ్చేసి టర్మ్ 5 years ఎక్కడ మెన్షన్ చేసింది ఆర్టికల్ 67లో. అండ్ దెన్ వేకెన్సీ మస్ట్ బి ఫిల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది ఎక్కడ చెప్తుంది ఆర్టికల్ 68 అనేది చెప్తుంది. వేకెన్సీ కనుక క్రియేట్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్ చేయాలని చెప్పేసి. అండ్ దెన్ ఎలక్షన్ అథారిటీ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ దెన్ ఎలక్టోరల్ కాలేజ్ కనుక చూసుకుంటే మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లైక్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. అండ్ దెన్ includes elected and nominated members, current strength 782 member of MPs. And then eligibility criteria వచ్చేసి citizen of India, minimum 35 years of age, and then eligible to be elected to Rajya Sabha అనమాట. ఇది మినిమం ఎలిజిబిలిటీ. అండ్ దెన్ ఓటింగ్ సిస్టమ్ వచ్చేసండి ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. బ్యాలెట్ టైప్ వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్. రిలవెంట్ ఆర్టికల్ అకార్డింగ్ టు ఆర్టికల్ 66 అనేది మెన్షన్ చేస్తుంది మనకి ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఆర్ ఎలక్షన్ గురించి. అండ్ దెన్ వెన్యూ పార్లమెంట్ హౌస్. అండ్ దెన్ స్పెషల్ పెన్ వచ్చేసి సప్లైడ్ బై ఈసీఐ విచ్ ఇస్ మ్యాండేటరీ యూజ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. అండ్ సేఫ్ గార్డ్స్ ఇన్ ఎలక్షన్ అంటే నో పార్టీ విప్. And then unauthorized pen or breach of secrecy, vote will be invalid. Bribery or undue influence, election can be challenged in court under Vice President Elections Act 1952. ఈ యాక్ట్ ప్రకారము ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంపార్టెంట్ టేక్ అవే ఫర్ ఎగ్జామ్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ నాట్ బై ద పీపుల్. అంటే పీపుల్ కనుక డైరెక్ట్ ఓట్ చేస్తే మనం డైరెక్ట్లీ ఓటెడ్ అంటాము. లైక్ ఇది ఇండైరెక్ట్లీ అనమాట. లైక్ పీపుల్ మనము పంపించిన లీడర్స్ అనే వాళ్ళు ఓట్ చేశారు కాబట్టి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ అండ్ డిఫరెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఫ్రమ్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్ ఓన్లీ ఎంపీస్ నాట్ ఎమ్మెల్యేస్. సో ఇది ఎలక్టోరల్ కాలేజ్ గురించి అనమాట. సో ఇదండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి అండ్ ఆల్సో ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్.